వస్తారు, 10 మందిని తీసుకొని వస్తారు. కొంతమంది అయితే ఒక 5గురిని తీసుకెళ్ళాలి, 20 మందిని తీసుకెళ్తారు. అక్కడ సెటిల్ కాలేదు, ఏమీ లేదు. 20 మందిని వాహనాలు, మంది మార్బలము వెనక అందరిని తీసుకొని ఆడబిడ్డ ఇంటికి వెళ్తే మీరు కన్ఫర్మ్ చేసుకుంటారా? చేసుకోరు. అలా 10 మంది వచ్చి ఇంటికి వెళ్ళిపోతే పల్లెటూరులో ఏమనుకుంటారు? ఎవరు ఈ రోజుల్లో కాకులై పొడవటం తప్పితే సహాయం చేసే వాళ్ళు ఎవరు? అదిగో వాళ్ళు 10 మందికి వచ్చి వెళ్ళారు, ఇప్పుడు 10 మ్యాచ్లు వచ్చినాయి, ఒక్కడు కూడా సెటిల్గా అంటారు. కాబట్టి ఆన్లైన్లో అన్నీ చేసి మాట్లాడిన తర్వాతే మీరు ఇళ్ళకి వెళ్ళటం అనేది చెయ్యండి. అర్థమవుతుందా? ఎవరు వచ్చారు సార్ మనకి? మన ఎవరున్నారు గ్రూప్లో, ఇప్పుడు గ్రూప్ చాట్లో? ఈసారికి ఏమన్నా సహాయం కావాలా సార్? ఎవరున్నారు? మ్యాచ్ కావాలంటే చెప్పండి. మీ బాబున్నాడా, పాప ఉందా? నేను సార్ కోదండరావు కర్నూలు సార్. సరే, మీరు ఒక పని చేయండి. నేను లైన్లో ఉన్నా. ఓకే ఓకే, మీకు ఏం చేస్తున్నా అంటే మీ బాబుకి నేను మ్యాచ్ పెడుతున్నాను, వాళ్ళతో మాట్లాడండి. మీరు ప్రొఫైల్ మీది, ఒక్క నిమిషం, మీది అనంతపూర్ కదా? కర్నూలు కర్నూలు సార్. కర్నూలులో వచ్చేసి మీరు వచ్చి, ఒక్క నిమిషం చూస్తున్నాను నేను. ఆ, కర్- ఓకే, మీ ప్రొఫైల్ వచ్చిందా కదా? సార్ ఓకే, అర్థమైంది నాకు. అబ్బాయి వచ్చి 95లో ఉన్నాడు. ఇంజనీర్గా. ఎంఈపీ డిపార్ట్మెంట్ అంటే ఏంటిది ఇది? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సార్. ఎంఈపీ డిపార్ట్మెంట్ అంటే మెకానికల్, ప్లంబింగ్, దానికి సంబంధించిన ఇంజనీర్ సార్. ఓకే, అర్థమైంది. అయితే ఇప్పుడు ఒక పని చేయండి, మీరు మీకు శాఖ పట్టింపులు ఏమైనా ఉన్నాయా? మాకు శాఖ ఏం లేదు సార్, ఏదైనా ఒకటే. ఏ అదే మోడీ అనేది అనుకుంటున్నాం సార్, మోడీ కావాలని అనుకుంటున్నాం. ఓకే, అంటే మీరు నామదారులు ఎవరైనా ఇష్టపడి వస్తే వద్దంటారు మీరు? ఆ, అదే సార్ మీరు చేసుకుంటారు. మోడీ ఇస్తాడు, ఆ, అబ్బాయిలు ఒక అమెరికాలో ఉన్నాడు, ఈ అబ్బాయిని ప్రజలందరూ దాని మీద మొదలుపెట్టాలి సార్ ఆ, అనుకుంటున్నాం. మోడీ ఓకే ఓకే, సరే. అయితే అయితే ఓ పని చేస్తున్నాం మనకి. డౌన్ లో సంబంధం వచ్చింది సార్, ఆంధ్రాలో. ఆ, డేటా పక్క 95 అనేది వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఉమ్, సరేలే వాళ్ళు వాళ్ళ వాళ్ళ తాతయ్య గారు, మా ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి పరిచయాలేనట. నాకు ఉమ్, తెలియదు ఆ విషయం. ఉమ్, అంతా అనుకున్నాం, ఓకే అన్నారు. వాళ్ళు ఇస్తారు ఇస్తామన్నారు, ఓకే అనుకున్నాం, అంతా ఓకే అనుకున్నాం సార్. వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు వచ్చేసి ఏముంది హైదరాబాద్ లో ఈ రోజుల్లో 40-50 వేలు ఎట్లా సాగుతారు వాళ్ళు పిల్లలు, ఎందుకు నువ్వు తొందరపోతున్నావు, ఎందుకు ఒప్పుకున్నావు, నువ్వు ఉమ్, చేసుకుంటావో చేసుకో, మేము రాము అని చెప్పారంట వాళ్ళ ఫాదర్ కు. ఆ, కొడుకు హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే పప్పనం కొడతాము శనివారం రోజు అన్నారు. ఉమ్, మధ్యవర్తితో అంటే మా కజిన్ బ్రదరే ఉన్నాడు డోన్ లో, ఆ, అతనితో చెప్పి పంపించారు. మా అబ్బాయి ఇట్లా అంటున్నాడు, నువ్వు ఇచ్చుకుంటావో ఇచ్చుకో, మేము పెళ్లికి రామన్నారు. నువ్వు వాళ్ళు రాకుండా నేను పెళ్లి ఎట్లా చేస్తాను అని ఆయన పెద్ద ఆయన సారీ అని ఓ- చెప్పారు. ఓకే 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 సర్లే అయినా ఇంకా సర్లే అన్ని రకాలుగా బాగుంటే సరేలే దేవుడు పెట్టాడు అవుతుంది కదా అని అనుకున్నాం సార్. ఓకే అనుకోండి ఓకే, సార్. సరే. అయితే ఇప్పుడు మీ బాబుకి నేను ఒక మ్యాచ్ పెడుతున్నాను, మీకు వాళ్ళతో మాట్లాడి నాకు ఫీడ్బ్యాక్ చేయండి. మన సార్ కర్నూలులోనే చూద్దాము. అమ్మాయి వచ్చేసి బాబు 95 కాబట్టి మీ కర్ణా వాళ్ళే. చిన్న రిక్వెస్ట్ సార్, అడగండి, చిన్న రిక్వెస్ట్ చెప్పండి చెప్పండి. సార్. అదే చెప్ అదే ఇందాక చెప్పాను కదా సార్ నేను, అమ్మాయిల కోరికలు విపరీతంగా ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు అన్నదానికి ఉదాహరణ ఏంటంటే సార్, చెప్పండి. కర్నూలులో ఒక అతను కార్ డ్రైవర్ ఉన్నాడు సార్. ఆ, జాబ్ చేస్తుంది, పిల్లలు చదువుకున్నారు కదా సార్. తల్లిదండ్రులు ఎట్టుంటే పిల్లలు చదువుకున్నారు, ఇబ్బంది లేదు. ఆ, ఆయన ఏదో కర్నూలు టౌన్ లో ఏమి లేదు, వాళ్ళకి సొంత ఇల్లు లేదు, ఏం లేదు. అంటే నేను వాళ్ళ చిన్న చేసి మాట్లాడట్లేదు సార్, ఓకే అది జరిగిన సంఘటన చెప్తున్నా. నేను అతనికి ఒకసారి 2 సార్లు కాల్ చేసి మాట్లాడినాను. మా కొలీగ్ తో మా ఆఫీస్ లో పోలీస్ ఆఫీస్ లో పనిచేస్తాడు, ఆ, వాళ్ళకి తెలిసిన అతను. ఓకే ఇచ్చాను, ఉమ్, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే అన్నట్టు. మీరేమి మాకేం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, మీరు ఎట్లుంటే ఏమి ఇబ్బంది ఏం లేదు, మాకు అక్కడ పట్టింపులు ఏం లేవు అని చెప్తే ఉమ్, అసలు కనీస రెస్పాన్స్ కూడా లేదు సార్ అతను. కర్నూలులోనే టౌన్ లో బాగుంటది అనే రకంగా, మీకు బాగుంటుంది మాకు బాగుంటది అని. అది ఒకటి. నంద్యాల పోస్ట్ వైపు కూడా ఒక అమ్మాయి సార్, ఆ, సేమ్ ఇదే రకంగా అడిగాను. ఆ, వాళ్ళకు కూడా ఏం మామూలుగా సాదా సీదాగానే ఉన్నారు. ఆ,
4 పోర్షన్ల హౌస్ ఉంది, అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ ఉంది, స్థలాలు ఉన్నాయి, ఒక 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. అంటే నేను చెప్తున్నానని కదా సార్, ఉమ్, అంత నేనేమి అది ఉంది అని కదా, అది ఉంది అని చెప్తూ వాళ్ళకు మేము ఏం లేకపోయినా పర్లేదు, పిల్లలు జాబ్ చేస్తున్నారు కదా, ఇద్దరు బాగుంటుందని చెప్పి అడిగితే ఉమ్. కనీసం రెస్పాన్స్ కూడా లేదు సార్. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలో నాకు కొంచెం అర్థం కావట్లేదు సార్. వాళ్ళ అత్యాశలు ఎట్లా ఉన్నాయో ఏందో మరి పేరెంట్స్ కూడా చెప్పుకోలేకపోతున్నారు అనేది నా ఒపీనియన్ సార్. నేనేమంటానంటే దీనికి కారణం ఏంటంటే జనాల్లో ఏమొస్తుందంటే ఈరోజు ఇండెసిసివ్నెస్ అంటే నిర్ణయాలు తీసుకోలేకపోవటం. పోతే సార్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనకి ఈ చెప్పుకోలేకపోతున్నారు అనేది సార్ నాకు నిర్ణయాలు అదేంటే ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే ఒకటి వస్తుంది నీకు, ఈరోజు మనకి సినిమా కల్చర్ అనేది సొసైటీని చాలా ప్రభావితం చేసింది. మీకు తెలియంది కాదు అదంతా కూడా. సార్. ప్రతి ఒక్కరు ఏం చూస్తున్నారంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ అంతః సౌందర్యం అంటే ఇంటర్నల్ బ్యూటీ అనేది అసలు వదిలేస్తున్నారు. బాహ్య సౌందర్యమే కావాలి. సార్ అర్థమవుతుందా? సార్ అంటే బాహ్య సౌందర్యం సినిమాలో హీరో ఉన్నాడు, మన నాకు హీరోలాగా కావాలి, ఇది కొంచెం ఈ సైకలాజికల్ గా ఇది డ్యామేజ్ చేస్తుంది సొసైటీని. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ మన కోరికలే గుర్రాలు అయితే టైప్ లో. ఇప్పుడు నేను అందుకనే మన సండే మీటింగ్ లో తల్లిదండ్రులకు మీకు ఎప్పుడు నేను ఏం చెప్తుంటానంటే, సార్ నేను మీరు ఒక మంచి అందమైన అమ్మాయి కావాలి అన్న కోరుకునేటప్పుడు మన అబ్బాయి ఎలా ఉంటాడు అన్నది అంటే ఇప్పుడు సార్ మా అబ్బాయి మేము చూడంగా అబ్బాయి చేసుకోవట్లే అనుకుంటే ఏముంటే ఏం లేకుండా అనేటట్టు మా అబ్బాయి కూడా లేడు అనే ఉద్దేశంతోనే పెద్దగా అందంగా ఉండాలని కానీ కోరుకోవట్లేదు, అమ్మాయిలకి ఏదో పెద్ద ఆస్పాస్తులు ఉండాలని కోరుకోవట్లేదు. ఈ రోజుల్లో ఇద్దరు బతకాలంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటది అనే ఆలోచన కొద్దిగా అయితే ఉంది సార్. ఎంతో కొంత ఏ ఉద్యోగం అనేది పెద్ద ఉద్యోగం అని కాదు కానీ ఎంతో కొంత ఉద్యోగం చేసుకుంటే ఇద్దరు చేసుకుంటే బాగుంటుంది. చేసుకోలేకపోయినా పర్వాలేదు, కుటుంబం మంచిగా అయి ఉంటే కుట్ర ఏం మన సపోర్టింగ్ ఉంటది కదా, ఏమంత పెద్ద ఇబ్బందులు ఏముంటాయిలే. నాకు మాత్రం సరే ఇద్దరు అబ్బాయిలే, నాకు ఇంకా 5 సంవత్సరాల పైన సర్వీస్ ఉంది, నాకు వేరే ఏ ఆలోచనలు కనీసం నేను బయట టీ తాగే అలవాటు కూడా లేదు. నేను ఎట్టనో మా పిల్లలు కూడా సేమ్ అంతే. పూజలు గుణగణాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అది ఎవ్వరు చూడట్లేదు సార్, అది కావట్లేదు జనాలకు. వాళ్ళ సంసారం ఏమి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కుటుంబం ఎలాంటి వాళ్ళు, పిల్లలు ఏంటి ఎలాంటి వాళ్ళు, అది చూడట్లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, అమ్మాయిల వాళ్ళకు ₹1,00,000 పైన శాలరీ ఉండాలి, సొంత కారు ఉండాలి, సొంత బంగ్లా ఉండాలి, అపార్ట్మెంట్ ఉండాలి, తల్లిదండ్రులు ఉండకూడదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. అవన్నీ చెప్పేదాని వల్ల ఈ అబ్బాయిలు తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ వచ్చే జీతంలోనే కారు తీసి పెట్టుకుంటాడు, ఫ్లాట్ తీసి పెట్టుకుంటాడు, ఈఎంఐలకు కట్టుకోలేక పెళ్లి చేసుకుంటాడు అన్ని చూపించి, ఆ ఈఎంఐలు కట్టలేక లాస్ట్ కు అమ్మాయిని నువ్వు తీసుకురాబో ఇంటికాడ దాబో పెళ్ళైన 6 నెలల నుంచి సతాయడం మొదలు పెడతారు. అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు పిల్లలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కావాలంటే ఇట్లా తిరుక్కున్నారు చాలా మంది. ఉన్నాడు అనంతపూర్లో, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పేసి ఇచ్చినారు. దాదాపు 50 తులాలు బంగారు ఒప్పుకొని 70 తులాలు పైన పెట్టినారు. సంవత్సరం కాదు వేస్తారు ఆ అమ్మాయిని సతాయింపు. అట్లా సతాయింపు కాదు, కొట్టి వాడు కొట్టి వాళ్ళ తమ్ముడు కొట్టి అట్లా కొట్టి అట్లా చేస్తే లాస్ట్ గా విడాకులు పెట్టేసుకున్నారు, కోర్టు పెట్టుకున్నారు, వద్దు అనుకుంటున్నారు. సంవత్సరం కూడా కాలేదు. ఏం సార్ ఎలాంటి వాళ్ళు అది చూడట్లేదు సార్, అది నా బాధ అది. నేను ఈ ప్లాట్ఫామ్ లో సార్ చెప్పిన దాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మనిషి మనం మానవతా విలువల్ని దాటి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. మనిషి అన్న తర్వాత ఈ భూమి మీదకి వచ్చాము, ఈ భూమి మీదకి మీకు ఫిలాసఫీ కొంచెం ప్రతి మనిషికి తెలుసో తెలియదో, అందరికీ తెలియదే అనుకుంటాను, తెలిస్తే చెయ్యరు. కర్మ అనేది ఒకటి ఉంటది, కర్మ అనేది ఉంటది. మీరు ఈ భూమి మీదకి వచ్చారు అన్నప్పుడు ఇక్కడ కర్మ ఫలితం అనుభవించటం, అది మంచి సుకర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు. మీరు ఇలాంటివి ఇంకా ఎక్కువ చేస్తే వచ్చే జన్మ అనేది ఉంటుందని మీకు తెలుసు. దైవాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతారు అని మీ అంతరాత్మకు కూడా తెలుసు. చాలా మంది విపరీతంగా నమ్ముతూ ఉంటారు, కొంతమంది కొంచెం తక్కువ నమ్ముతారు. కానీ ఒకటి మాత్రం సృష్టిలో తెలుసుకోండి, మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి ఈరోజు మనం ఇక్కడ వచ్చాము, ఎప్పుడు ఇప్పుడు మనిషి ఇప్పుడు అది లేకపోతే సార్
ఇప్పుడు మనిషి చూడండి, ఈ ఈ సృష్టిలో మనిషికి మానవత్వం లేదు అంటే మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, రేపు పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం, అది మటుకు అందరికి తెలుసు కూడా. మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం. ఏదన్నా ఉంటే మీ పేరు ఇక్కడ. నేనే ఇప్పుడు చూడండి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను 30 ఇయర్స్ ఇండియన్ ఆర్మీలో చేశాను టెక్నికల్ ఇంజనీర్గా. నేను శర్మ కాలేజీ ఒంగోలులో చదివేటప్పుడు, స్టూడెంట్గా చదివేటప్పుడు నాకు విప్లవ భావాలు, ఆశయాలు ఇవన్నీ ఉండేవి. సమాజం అంటే దేవాలయం, మనసులు, అందులో ప్రజలే దేవుళ్ళు, మన అంత ఆత్మే పరమాత్మ, జీవాత్మే పరమాత్మ, మనుషుల్లోనే దేవుడు ఉంటాడు, మనిషే సమాజాన్ని తన శుద్ధి చేసుకోవాలి అని నేను స్టూడెంట్ గా ఉండేటప్పుడు ఎన్నో ఆలోచించేవాడిని. కానీ అప్పట్లో నేనే సెటిల్ కాలేదు, నా లైఫ్ నాదే ట్రబుల్ గా ఉండేది. నేను ఈ రోజు మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, నా దగ్గర వాసు యాదవ్ మరియు నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక ఒక జీరో అన్నమాట, నా దగ్గర ఏం లేదు. అలాంటి నేను ఆర్మీకి వెళ్ళాను, ఆ ఆశయాలతోటి అక్కడ చేశాను 30 ఇయర్స్. ఈ రోజు నేను 58లో ఉన్నాను. ఇంత వయసులో కూడా మీకు ఎప్పుడు సండే మీటింగ్ పెడతా ఉంటాను, మండే జ్యోతిష్యం క్లాస్ పెడతాను. ఎంతో మంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. మెయిన్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో కొంతమంది నా మాటలు వాళ్ళకి నచ్చక నన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు నాతో ఈ రోజు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నా ఫోన్ ఎత్తకుండా ఉండేవాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి వాస్తవం ఆ, ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది జీర్ణించుకోలేదు. నేను అదే చెప్తున్నాను సార్, మీ అబ్బాయికి మీరు అందమైన అమ్మాయి చూస్తున్నారు, కానీ ఆ అందమైన అమ్మాయి మీ అబ్బాయిని చేసుకోవడానికి ఇష్టపడాలి కదా. మీరు ఎందుకు మీ అబ్బాయి స్టాండర్డ్, మీ అబ్బాయి ఎలా ఉంటాడు, మీ అబ్బాయి ఎలా ఉంటాడు అది మీకు తెలుసు కదా. మీరు అలాంటప్పుడు ఇవన్నీ చూడండి. చాలా బాగుంది సార్. మన తల్లిదండ్రులు ఎలా ఉన్నా నస్తారు, తోబుట్టులు ఎలా ఉన్నా నస్తారు, భాగస్వామి మాత్రం నచ్చరు. నేను మీకు అందరికీ కూడా ఏం చెప్తాను అంటే, మ్యారేజ్ సెటిల్ చేయాలి అన్నప్పుడు అమ్మాయికి మనం చెప్పాలి, అబ్బాయి కౌన్సిలింగ్ చేయాలి. నాన్న చూడు, నీకు ఇలా కావాలి అంటే ఎలా దొరుకుతారు, మనకు తగ్గట్టే ఉంటది. అలా కావాలి అంటే మీరు పేదరికంలో ఉన్న ఒక అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు. అర్థమైందా? మాకు ఆస్తులు ఉన్నాయండి, కోట్లు ఉన్నాయి అంటే అబ్బాయి బాగలేడు, అబ్బాయిలు బాగలేడు అన్నప్పుడు మీరు అందమైన అమ్మాయిని వాళ్ళు ఎందుకు చేసుకోవాలి, వాళ్ళకి కోట్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఏంటంటే మాకు మంచి అబ్బాయి కావాలి అని అనుకుంటారు. అమ్మాయి విషయంలో కూడా అంతే. మా అమ్మాయి మాకు మంచి అందమైన అబ్బాయి మాకు అల్లుడుగా రావాలి అన్నప్పుడు మీ అమ్మాయి ఎలా ఉందో మీరు చూసుకోండి, మీ బిడ్డ మీకు తెలుసు కదా. అలా అధికంగా ఆశపడమాకండి అని చెప్తాను. నా మీద మీరు అలుగుతూ ఉంటారు, చాలా మందిని చూశాను. ఎందుకంటే ఈరోజు నాతో మాట్లాడి అన్ని చెప్పిన వాళ్ళే ఈరోజు నేను కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు నన్ను వదిలేస్తారు. ఎందుకంటే మాట్లాడటం ఇష్టం ఉండదు ఇంక వాళ్ళకి. కాకపోతే వాస్తవం అదే, ఈ రోజుకైనా రేపైనా మీకు వాస్తవం అదే డైజెస్ట్ కావాలి మీకు. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ రోజు సమాజంలో మీకు ఒక నంబర్ పెట్టాను సార్, వాళ్ళతో మాట్లాడండి. మీ కర్నూలే వాళ్ళది, మీ కర్ణ మోడీ వాళ్ళే అమ్మాయి, 98 అమ్మాయి. ఓకే, వాళ్ళతో మాట్లాడి నాకు ఫీడ్బ్యాక్ చేయండి. మనం ఈ సంస్థ ఎలా ఉంటుందంటే, మీరు ఎంత యాక్టివ్గా ఉండి నాకు ఏంటి జరుగుతుంది చెప్తా ఉంటే, నేను ఇది కాకపోతే ఇంకొక మ్యాచ్ అనేది ఇస్తా ఉంటాను. సో త్వరగా మ్యాచ్ సెటిల్ చేసేసుకోండి. సరేనా సార్? ఓకే సార్. నెక్స్ట్ ఇంకెవరున్నారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత పోతే అందరికీ చెప్పండి, ఆలస్య వివాహాలు అనే గ్రూప్ ఉంది, అందులో కూడా మీరు ఎక్కువ సహాయం చేయాలి. ఆ గ్రూప్ లో నేను ఎవరినైనా యాడ్ చేశాను అంటే మీరు 10 మందికి చెప్పండి. ఇలాంటి గ్రూప్ ఇప్పుడు మనకి పరిచయ వేదికలని ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ ఆలస్య వివాహాలు వాళ్ళని పట్టించుకునేది ఎవరు? అక్కడ ఆశ చచ్చిపోయి తల్లిదండ్రులు, భార్య భర్త కూడా నిరాశావాదంతో ఇంకా మేము అంటే తప్పులు చేసాం. ఇప్పుడు మీరు తప్పు చేశారు, జ్యోతిష్యమనో లేకపోతే సామాజిక స్థితిగతులను, ఆర్థిక ఏదో ఒక కారణం చేత మీరు వివాహాలు, వచ్చిన మ్యాచ్లన్నీ మీరు వద్దని రిజెక్ట్ చేసేసారు. ఈ రోజు మీకేమైపోయింది అంటే ఇక కుదరదు అని కూర్చోన్నారు. అలాంటప్పుడు నేనున్నాను, వాసు యాదవ్. ఇది నా ప్రామిస్. నేను ఆ గ్రూప్ పెట్టాను. ఎందుకంటే మీరు ఆ గ్రూప్ లో ఎవరినైనా యాడ్ చేశాను అంటే మీరు 10 మందికి చెప్పి వాళ్ళ భుజం తట్టి వాళ్ళని నిలబెట్టండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. నేనున్నాను, ఎన్నో మ్యాచ్లు ఇస్తాను, రండి మీరు ఆలస్య వివాహాలకి.
సండే మీటింగ్ ఉంది కదా, రండి, నా నంబర్కి ఫోన్ చేయండి, 9110398650. ఓకే సార్. సరే, ఈ స్క్రీన్ మీద ఎవరో వచ్చారు, నాకు కానీ ఎవరు మీకేమన్నా క్లోజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే మ్యాచ్ చెప్పండి నాకు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జూమ్ మీటింగ్ లో ఎవరో వచ్చారు, చెప్పండి ఎవరు వచ్చారు. నాగంటే ఎవరు, మీరు పాప బాబా వెళ్ళిపోయారు, పేరు చెప్పంగానే వెళ్ళిపోయారు. ఓకే, నో ఇష్యూ. సరే, క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తున్నాను.